2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రికి లింగోద్భవ కాలం ఎప్పుడో తెలుసుకుందాం. ప్రతిరోజు శివారాధన చాలా విశేషమైనది. సనాతన సాంప్రదాయంలో ఈశ్వరునికి ఉన్న ప్రాధాన్యత చాలా ప్రత్యేకమైనది. శివారాధన వలన తాపత్రయ నివృత్తి జరగడమే గాక మోక్ష సామ్రాజ్య సిద్ధి కలుగుతుందని శృతి స్మృతి పురాణ వచనం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. అష్టవిభూతులను సమస్త సంపదలను పరిపూర్ణంగా అందించే పూర్ణదైవం మహాదేవుడు. అలాంటి శుభంకరుడైన శంకరుడు లింగరూపంగా ఆవిర్భవించి భక్త కోటిని అనుగ్రహించిన పరమ పుణ్య పవిత్ర దినమే మహాశివరాత్రి. విధి విధాన పురస్సరంగా శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుడిని ఆరాధించిన జన్మ చరితార్థం అవుతుంది. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. అటువంటి పవిత్ర శివరాత్రి నాడు రోజంతా శివారాధన శివనామస్మరణ చేయడం వల్ల పరిపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి నాడు విశేషమైన సమయంగా లింగోద్భవ కాలాన్ని చెబుతారు. ఈ సమయం అర్ధరాత్రి వేళ కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా వస్తుంది. ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం రాత్రి 12 గంటల 3 నిమిషాల 10 సెకండ్ల నుంచి 12 గంటల 53 నిమిషాల 52 సెకండ్ల వరకు ఉంటుంది. లింగోద్భవ విశేషం. ఈ పరమ పవిత్రమైన సమయంలో లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకం జరిపించడం ఎంతో ఉత్కృష్టమైనదని శివ మహాపురాణం శివ రహస్యాది గ్రంథాలు చెబుతున్నాయి. కారణాంతరములతో ఈ విధంగా ఆచరించలేని వారు యథాశక్తిగా పంచాక్షరీ మంత్ర జపం చేసిన పంచభూతాత్మకుడైన పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు శివారాధన శివనామస్మరణతో పాటు ఫాలే త్రిపుండ్రం యస్య గలే రుద్రాక్షమాలికా వక్త్రే షడక్షరీ స్తోత్రం సరుద్రోన్నాత్ర సంశయ. మహాశివరాత్రి నాడు నుదుట విభూతి రేఖలను ధరించి కంఠంలో రుద్రాక్షమాలని ధరించి నాలుకకు తగిన పంచాక్షరీ మంత్రమనే మణిదీపాన్ని వెలిగించి నిరంతరం శివనామస్మరణ చేసిన వారు సాక్షాత్తు పరమేశ్వరుని వంటి స్థితిని పొందుతారు అని శాస్త్రవచనం.